సిఆర్డీఏలో మాయమైన 385 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బిల్లులు పెట్టకుండానే డబ్బు ఎలా మాయమైపోతోంది? మాయమైన డబ్బుకు సచివాలయం తాకట్టుకు సంబంధం లేదా? డబ్బు మాయమైందని తెలియగానే ఆర్థిక శాఖను ఎందుకు అడిగారు? ఇప్పుడు ఇలాంటి ఎన్నో సందేహాలకు జగన్ సర్కార్ సమాధానం చెప్పాల్సి ఉంది. 2018 తర్వాత అప్పులే లేకపోతే ఆదాయం లేని, బడ్జెట్ కేటాయింపులు లేని సిఆర్డీఏ ఖాతాలో ఆ 385 కోట్లు ఎలా ఉన్నట్టు? సిఆర్డీఏ అధికారులు వీటికేం సమాధానం చెప్తారో జగన్ నాటక సూత్రధారి నోరు విప్పాలి. 2018 తర్వాత అప్పులు తీసుకురాని, ఆదాయం అసలే లేని సిఆర్డీఏ ఖాతాలోకి డబ్బులు ఎలా వచ్చాయి? అవి ఎలా మాయమయ్యాయి? సిఆర్డీఏకి తెలియకుండా ప్రభుత్వం సచివాలయం తాకట్టు పెట్టి ఆ డబ్బు సిఆర్డీఏ ఖాతాకి రాగానే సిఆర్డీఏలో ఎవరికీ తెలియకుండా తీసుకుందా? అందుకే డబ్బు మాయమైందని తెలియగానే సిఆర్డీఏ మా డబ్బు మాకివ్వండి అంటూ ఆర్థిక శాఖను రాతపూర్వకంగా డిమాండ్ చేసిందా అన్న ప్రశ్నలే తలెత్తుతున్నాయి. నిజానికి ఆదాయం లేక కార్యకలాపాలు ఆపేసిన సిఆర్డీఏకి హఠాత్తుగా కోట్ల రూపాయల ఆదాయం ఎలా వచ్చిందో ఇప్పుడందరికీ $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సిఆర్డీఏ తీరుపై ఇప్పుడు అనేక సందేహాలు, అనుమానాలు తలెత్తుతున్నాయి. తమ పీడీ ఖాతా నుంచి 385 కోట్లు తమకు తెలియకుండా మాయమైపోయాయా అంటే అధికారులకే తెలియని పరిస్థితి. తక్షణమే ఆ 385 కోట్లను తమ ఖాతాలోకి తిరిగి జమ చెయ్యాలి అని ఆర్థిక శాఖను రాతపూర్వకంగా కోరడం మరో వింతగా చెబుతున్నారు. 2018 తర్వాత ఎలాంటి అప్పులు తెచ్చినట్టు రికార్డులో లేకుండా సొమ్ములు ఎలా వచ్చాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ వచ్చాక సిఆర్డీఏ బడ్జెటరీ సపోర్ట్ కూడా లేదు. అలాంటిది వారి ఖాతాలోకి 385 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు 385 కోట్లకు సంబంధించి తాము ఎలాంటి బిల్లులు సమర్పించలేదని అతి స్పష్టంగా ఆర్థిక శాఖకు చెప్పటం మరో వింత. అకస్మాత్తుగా ఈ డబ్బు మాయం గురించి ప్రభుత్వంలో ఎవరికైనా ఫిర్యాదు ఎందుకు చెయ్యలేదో చెప్పగలరా అని నిలదీస్తున్నారు. సిఆర్డీఏ అధిపతికి అనుమతి లేకుండా, అస్సలు తెలియకుండా డబ్బులు ఎలా మాయమయ్యాయి? దీనికి సిఆర్డీఏ బాధ్యత వహిస్తుందా? ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు బాధ్యత వహిస్తారా అని ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రభుత్వ శాఖ ఖాతాలో నుంచి వారికి తెలియకుండా మరొక ప్రభుత్వ శాఖ డబ్బులు కొట్టేయడం ప్రపంచంలో ఎక్కడా జరిగుండదని ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఈ ఉదంతం నిరూపిస్తోందని ఆర్థికవేత్తలు, మేధావులు అంటున్నారు. సిఆర్డీఏ ఒక్కటే కాదు, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజు శాఖ, ఇంకా అనేక శాఖల ఖాతాల నుంచి ఉన్నట్టుండి డబ్బు మాయమైపోతోంది. బాధిత శాఖలు సిఎఫ్ఎంఏను సంప్రదిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తామిలా ఖాతాల్లో డబ్బులు తీస్తున్నామని వారు చెప్పారని కొన్ని శాఖల అధికారులు ఘంటాపథంగా ప్రకటించారు. ఇలా డబ్బులు మాయం చేయడానికి ప్రభుత్వం సర్దుబాటు అని పేరు పెట్టింది. మరోవైపు సచివాలయం తాకట్టు పెట్టినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.